మరి ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల తేయాల్సింది కదా, ఎందుకు అంత తెచ్చినావు? మా ఊర్లో తప్పుడుకి ఇప్పుడు కేసులు ఏమి ఉండదన్న. కాలు చేతులు ఎర్రగొట్టుడు, సంపుడు, బొందబెట్టుడు, మా కాడ గియే కేసులు. మరి అవి ఏం చేయలేగాను? అన్న నిన్ను కూడా ఇట్లనే అన్నారు కదన్నా, కేసు పెడితే తప్పు చేసినావు మంగపత్ అని. అవునులే. కాదన్న, తప్పు చేయలే నువ్వు. ఆ బాడుకొనా కొడుకులకు కరెక్ట్ చేసినావు నువ్వు. నేను మా ఊర్లో పద్ధతి ప్రకారం చేసిన. ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్న. నా ఫ్యాన్స్ ఉన్నారంటావు? నాకా అన్న? నాకు చాలామంది అన్న. నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న. ఉమ్. నువ్వు ఏడైతే బంద్ చేసినావు ఆడకెళ్ళి షురూ చేసిన నేను. నువ్వు ఒకసారి మా ఊరికి వస్తే తెలుస్తుంది కదన్న, గవర్నమెంట్ జాబ్ లేకుంటే ఇట్లా చూస్తారని. కానీ పోరగాడు మంచి బాగున్నాడు కదా. ఏం చేసుకుంటామన్నా బాగుంటే? ఇంట్లో అద్దం లెక్క పెట్టుకోవాలి. కూడెవడు పెడతాడు, బట్టెవడు పెడతాడు, తిండెవడు పెడతాడు, సంపాదన ఎవడు చేస్తాడు. నాకా కాలువాలు, మన కాలుండి కూడా కుంటోడు అన్నాడు. ఉద్యోగం లేకపోతే కాలుండి కుంటోడు అవుతాడన్న. నా కూతురుని మంచిగా చూసుకునేటోడు కావాలన్న, అంతే. వినలే. మరి నువ్వే చెప్తున్నావు మంచిగా చూసుకునేవాడు కావాలన్నావు. అవునన్నా. మళ్ళీ ఉద్యోగం కావాలంటున్నావు. ఉద్యోగం ఉన్నోడు మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు? నేను చూసుకుంటున్నానన్న పెళ్ళంని అట్లనే. ఉద్యోగం ఉంటే పైసలు ఉంటాయి, పైసలు ఉంటాయి. నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు? అందుకే వయసు ఉన్నప్పుడే ఏమైనా సరి చేద్దామని చెప్పి. నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు? ఒకవేళ నీ బిడ్డను బాగా చూసుకోకపోతే ఏం చేస్తామని? నిన్ను చూసేవాడు ఉండదు కదా. మరి అదే ఊళ్ళో కూడా అయితే వాడు మంచిగా చూసుకుంటాడేమో కదా నిన్ను. నీకు ఆ కాలు లేదు, పెళ్ళామా కొంచెం నీ కాలు చేయి పడిందంటే, ఇంకా రెండు చేతులు కూడా పడ్డాయి అంటే పెళ్ళాం కూడా నిన్ను బయట పెట్టుడే బొంద పెట్టుడే, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. నేను నా గురించి అంత ఆలోచించాలి అన్న. నేను నా కూతురు మీద ప్రేమ, నా బిడ్డ అంటే నాకు ఇష్టం. చిన్నప్పుడు దానికి చీమ కుడితే ఈ కుంటికాలతో పోయి చీమను చంపినా అన్న. నేను గుడ్డలు కొనిచ్చిన, మంచి తిండి పెట్టిన. నా బట్టలు చూడండి ఎట్టుంది. దానికి ఎట్లా కొనిచ్చిన నా బట్టలు? పట్టు చీర. పక్కింట్లో మా ఇంట్లో టీవీ లేదని తొంగి టీవీ చూస్తుందని చెప్పి నా సగం ఆస్తి అమ్మి టీవీ కొన్నానన్న నేను. కలర్ టీవీని ఎట్లా మనము కొనుక్కుని రుద్ది క్లీన్ చేసి పెట్టుకుంటాం, దానికన్నా మంచిగా చూసుకున్నాను దాన్ని. దాని అమ్మకు కూడా ఏమీ లే అన్న. నేను ఎప్పుడు నా జిందగీలో ఒకటే కోరిక ఉండే, నా బిడ్డ ఏడున్నా కూడా సుఖంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఏం చేయలే అన్న దానికి. ఏం చేయలే చెప్పన్నా. మా ఊర్లో ఎవరైనా తీసుకురమ్మని చెప్పు, వెంకన్న ఆయన కూతురికి ఇది చేయలే అని అడగమను, అని చెప్పమను. నన్ను నేనే పొంద పెట్టుకుంటా. అంత ప్రేమించినా దాన్ని నేను. ఏమి ఇవ్వలేదన్న దానికి. చదువు చెప్పలేదా, బట్టలు కొనియలేదా, తిండి పెట్టలేదా? అంత దగ్గర చూసుకుంటే వాడు ఎవడో గొట్టంగాడు వచ్చి